ఇది వరకు ఏదైతే ఋషులు ఏదైతే మనం చెప్పారో అది పూర్తిగా మూన్ బేసిస్ చెప్పారండి, అంటే మైండ్ సెట్ బేసిస్. బికాస్ అప్పట్లో మనకి ఈ ఇన్ని మెడికల్ ప్రాబ్లమ్స్ లేవు, ఇన్ని అంటే మనకి మీరు ఇందాక మన మాలతి గారు చెప్పినట్టు ఇన్ని సోషల్ మీడియా తాలూకా ఇవి కూడా లేవు మన దగ్గర. వాళ్ళ కుటుంబం ఆ పెద్దవాళ్ళు చెప్పిన నడవైపు నడుచుకున్నారు. ఇప్పుడు కాస్త సమాజం కొంచెం డెవలప్ అయింది, ఎడ్యుకేషన్ అండ్ ఎవ్రీథింగ్, లైక్ ఎవ్రీబడి అస్ ఎక్స్పోజ్ టు ద వరల్డ్. ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి ఎక్కడికి చూస్తారు, అన్ని రకాలు చూస్తున్నారు, అన్ని రకాలు. సో ద సేమ్ వే మనం ఈ డైనమిక్స్, లాస్ట్ టైం కూడా ఇదే మాట్లాడాం, డైనమిక్స్ అస్ట్రాలజీ హెస్ బీన్ చేంజ్డ్. మనం ఓన్లీ మైండ్ సెట్ మీదే పెట్టుకుంటే, మనం ఓన్లీ మైండ్ మీదే పెట్టుకుంటే కుదరదు. వీ హ్యావ్ టు చేంజ్ ద డైనమిక్స్. ఏంటంటే చూడాలి మనకి. సో నా ప్రిన్సిపల్స్ ఏంటంటే ఐ లుక్ ఆన్ టు ద లగ్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లగ్నం తీసుకుంటాను ఎప్పుడైతే. లగ్నం ఏమిటి, వాళ్ళిద్దరికి ఏ లగ్నాలు, వీళ్ళ లైక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ లగ్నం ఏంటి, వీళ్ళ లగ్నం ఏంటి, దాని లగ్నం మ్యాచెస్ ఈచ్ అదర్. సెకండ్ పాయింట్ ఐ టేకప్ లైక్ ఎ మూన్, వాళ్ళ మైండ్ సెట్ వీళ్ళ మైండ్ సెట్. ఇన్ మై ఒపీనియన్ నక్షత్రం రాశి ఈజ్ లాంగిట్యూడ్ అండ్ లాటిట్యూడ్. ఒక రాశి అంటే కనుక మనకి 30 degrees, ఒక నక్షత్రం అంటే 13.2. ఆ మూన్ ఆ నక్షత్రంలో ఉంటే కనుక వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ బిహేవియర్ మనకు బాగా చెప్తుంది. మనకి మన ఋషులు అది రాశారు, ఒక నక్షత్రంలోని ఈ బిహేవియర్ చెప్తుంది. ఈ బిహేవియర్ దానికి సూట్ అవుతుంది అవదా. సెకండ్ పాయింట్, ద థర్డ్ ఐ టేక్ ఇట్ ఆఫ్ ద మార్స్. ఇవాళ రేపు ప్రతి ఒక్కళ్ళకి ఇల్లీగల్ రిలేషన్షిప్స్ ఇవన్నీ వచ్చే మొత్తం ఉంది మనకి ఈ ఎనర్జీ ఎక్కువ వల్ల. ఒకప్పుడు మనకి ఇది ఉండదు కదా, ఒకప్పుడు పెళ్లి అంటే కనుక కేవలం వాళ్ళు ఏమంటారు దాన్ని, పెళ్లి చేసుకున్నారు, పిల్లలు కన్నారు, వాళ్ళు పెంచారు, అదే ఉండేది. అండ్ వీళ్ళు వెళ్ళి పొలం పనులు చేసుకుని లేకపోతే వాళ్ళ వృత్తి పనులు చేసుకుని వచ్చేవారు, వీళ్ళు అంతే ఉండేదండి, ఇంకేది ఉండేది కాదు. బట్ ఇవాళ సమాజంలో వచ్చేసరికి ఎనర్జీ లెవెల్స్ మారిపోతుంది. అందుకు వీళ్ళ ఎనర్జీ ఇక్కడ సాటిస్ఫై అవ్వకపోతే కానీ ఖచ్చితంగా పక్కన ఇంకొక ఎనర్జీ, ఇంకో ఇల్లీగల్ రిలేషన్షిప్స్, అదర్ థింగ్స్ వస్తుంది. ఇది కూడా సెపరేషన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఎనర్జీ లెవెల్స్ ఏమిటి, ఇందాక మీరు క్వశ్చన్ లో చెప్పినట్టు లైక్ కైండ్ ఆఫ్ లైక్ చిల్డ్రన్స్ మెడికల్ హిస్టరీ, మెడికల్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి వాళ్ళకి అసలు డూ ద సూటబుల్ ఫర్ ద కన్సీవ్ ఆర్ నాట్. ఫోర్త్ పాయింట్ ఇస్ వీనస్, వెదర్ దే హ్యావ్ లైక్ డిజైర్ ఉందా లేదా వాళ్ళకి, ఎవరికి ఎంత డిజైర్ ఉంది అది వీనస్ చెప్తుందండి మనకి. అది కాకుండా మనకి 12th house, వాట్ ఇస్ ఎగ్జాక్ట్లీ ద థింగ్స్, వాళ్ళకి ఎంత డిజైర్ అది కూడా మనకు చూడాలి. తర్వాత లాస్ట్ పాయింట్ ఇస్ జూపిటర్, హౌ ఎఫెక్షన్ దే ఆర్, వీళ్ళు వాళ్ళు అనుభవం, వాళ్ళ ఎఫెక్షన్ ఎలా ఉంటుంది. ఈ 5 పాయింట్లు కానీ మ్యాచ్ చేస్తే కనుక, ఈ 5 పాయింట్లు కానీ మనకి చూస్తే కనుక ఎగ్జాక్ట్లీ, అంటే ఒక రాత్రిలోని మనకి మార్స్ ఎనర్జీ ఎంత ఉంది, వీళ్ళకి ఎంత ఉంది, వాళ్ళకి ఎంత ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మూన్, సాటర్న్ విత్ మూన్ కాంబినేషన్ ఒక గర్ల్ కి ఉందనుకోండి, దే హ్యావ్ ద ప్రాబ్లమ్ ఇన్ టు ద యూట్రస్ ప్రాబ్లం ఉండొచ్చు, లేకపోతే కనుక సమ్ కైండ్ ఆఫ్ గైనిక్ ఇష్యూ ఉండొచ్చు. దాన్ని ఇదివరకు ఎలా సాల్వ్ చేసేవారు, ఇప్పుడు మనం ఎందుకు చేయలేకపోతున్నాం. ఈ సంతానం ఒకటే దగ్గరికి ఐవీఎఫ్ గోల్డ్ వచ్చాయండి వాళ్ళు, దానికి కూడా లైక్ కృత్రిమంగా చూస్తున్నారు వాళ్ళు. బట్ నేచర్ గా ఏం చెప్తున్నది, హౌ డూ యూ సాల్వ్ ఇట్, ఎనర్జీ లెవెల్స్ ఎలా బ్యాలెన్స్ చేయాలి. వాళ్ళకి జాతకం రాగానే వాళ్ళకి ఈ లెవెల్ ఆఫ్ వాళ్ళకి ఎనర్జీ లెవెల్స్ బ్యాలెన్స్ చేయాలి చిన్నప్పటి నుంచి. ఇందాక రామాయణం చెప్పి అన్నారు, పర్ఫెక్ట్ సైకలాజికల్ బ్యాలెన్సింగ్ అది. బట్ వాట్ ఈస్ ద ఫిజికల్ బ్యాలెన్సింగ్, మీరు తినే ఫుడ్లు ఏమిటి, ఎలా బ్యాలెన్స్ చేయాలి మనం చిన్నప్పటి నుంచి. వీళ్ళకి పెళ్ళైన తర్వాత ఇప్పుడు చాలా లవ్ మ్యారేజెస్ ఫెయిల్ అవ్వట్లేదు, మీరు చెప్పిన పర్సంటేజ్ పెరుగుతున్నది, కానీ అది అన్ని చెడిపోలేదు కదా మనకి. ఆ లవ్ మ్యారేజ్ అంటే ఫెయిల్ అవుతుంటే కనుక లవ్ మ్యారేజ్ మనకి వస్తారు, లవ్ మ్యారేజ్ వస్తే కనుక జాతకాలు చూడకూడదు. వాట్ ఈస్ ద ఫైనాన్షియల్ క్యాపబిలిటీస్ ఫర్ దెమ్, కల్చర్స్ మనకి మ్యాచ్ అవుతున్నాయి లేవా. ఇప్పుడు మేము బ్రాహ్మణ్ ఫ్యామిలీ, ఎవరైనా ఇంకో ఫ్యామిలీ నుంచి వచ్చారు అనుకోండి, వాళ్ళ మనతోటి మ్యాచ్ అవుతారు, అవ్వకపోతే కనుక మైండ్ సెట్ మ్యాచ్ అవుతుందా లేదా. అలాగే మన వాళ్ళు కూడా వాళ్ళని అడాప్ట్ చేసుకుంటారా లేదా. మనకి చిన్నప్పటి నుంచి వాళ్ళు మన కల్చర్లో పెరగలేదు, వాళ్ళ కల్చర్లో పెరిగారు వాళ్ళు, మన కల్చర్లో వస్తారా. మనం కూడా ఇంకో కల్చర్లోకి వెళ్తున్నాం, మన అమ్మాయిని పంపిస్తాం, వాళ్ళు నిజంగా మన ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలి మీరు. సేమ్ లైక్ ఏమిటంటారు దాన్ని, లవ్ మ్యారేజెస్ జాతకాలు చూడొద్దు, వాళ్ళకి ఎనర్జీ ఏం తక్కువ ఉన్నాయి, ఏంటి ఎక్కువ ఉన్నాయి, ఎలా బ్యాలెన్స్ చేయాలి అవి చూడండి అక్కడ. దెన్ యూ కెన్ సేవ్ దట్. బాబు నాన్న ఈ అమ్మాయి ఇలా ఉంటుంది, ఇండివిజువల్ గా చార్ట్స్ చూసుకుంటే కనుక ఇండివిజువల్ గా చార్ట్స్ ఫస్ట్ చూడండి, దాని తర్వాత ఇద్దరిని ఎక్స్ప్లెయిన్ చేయండి, బాబు నాన్న నీకు ఇప్పుడు ఇది బాగుంది, నీకు ఇది బాగుంది, వెరీ గుడ్, తర్వాత నీకు ఇది మైండ్ సెట్ మారుతుంది, దయచేసి ఇలాగ ఫాలో అవ్వండి, ఈ రెమెడీస్ చేసుకోను అన్న.
ఈ మైండ్ సెట్ ఇలా కంట్రోల్ చేసుకో, ఈ సాత్విక్ ఫుడ్ తిను, ఈ టైప్ ఆఫ్ ఎనర్జీ పెంచుకో, నీకు ఎనర్జీ తక్కువ, ఈ టైప్ ఆఫ్ ఇవి తిను, ఈ టైప్ ఆఫ్ ఈ గుళ్ళకి వెళ్ళి ఎనర్జీ పెంచుకో. అమ్మాయికి కొంచెం బద్ధకం ఉందనుకోండి, ఇక్కడ ఉదయాన్నే లేచి అత్తగారు లేని 2-3 కేసెస్ ఏంటంటే విడిపోవాలనుకుంటున్నారు. ఎందుకంటే కనుక ఉదయాన్నే లేవాలి సార్ మా అత్తగారంటే వేరే కాపురం పెడదాం అనుకుంటున్నారు. వీడేమంటారంటే సార్ మా మమ్మీ డాడీని మేము చూసుకో సార్, మేము వేరే కాపురం పెట్టేస్తామండి. ఆ అమ్మాయి ఉదయాన్నే లేచి ఇబ్బంది. ఇంట్లో వాళ్ళ అత్తగారు ఏంటి ప్రాబ్లం, ఉదయాన్నే లేచి కాఫీ టీలు పెట్టాలి వాళ్ళు. 9 వరకు పడుకుంటే 10 వరకు పడుకుంటే ఏమిటి. ఆ అమ్మాయి బాధ ఏమిటి, రాత్రి 11-12 అవుతుంది ఐటీ జాబ్ చేసేసరికి, 12 వరకు తెలుసుంటుంది. ఉదయం ఎలా లేవగలదు. ఇది ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్, అర్థం చేసుకునే మెంటాలిటీస్. జస్ట్ కౌన్సిలింగ్. అమ్మ ఇది వరకు జాతకాలు ఉదయాన్నే లేచి వాళ్ళు టీ పెట్టాలి, కాఫీ పెట్టాలి, కోడలు ఉదయాన్నే లేచి పూజ చేయాలంటే కనుక పనికి మానేయాలి. పనికి మానేలేరు కదా అంతలా. సో ఈవెన్ ద కౌన్సిలింగ్ షుడ్ బి డన్ టు ద పేరెంట్స్ ఆల్సో. ఎక్కడైతే ఉంది సిల్లీ రీజన్స్ నా దగ్గరకు వస్తుంటారు, మ్యారేజ్ మ్యాచింగ్ చాలా మంది వస్తుంటారు. నేను చెప్తాను, నాన్న ఇది ప్రాబ్లం, మీ ఇద్దరికి ప్రాబ్లం వల్ల ఇదే. సో మ్యాచింగ్ షుడ్ బి డన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లైక్ బోత్. ఇద్దరు చార్ట్స్ చూసి ఎవరికి ఎక్కువ ఎనర్జీ ఉంది, ఎవరికి తక్కువ ఎనర్జీ ఉంది, ఇద్దరిని బ్యాలెన్స్ చేయడం అనేది యాజ్ అ ఆస్ట్రాలజర్ గా వీఆర్ నాట్ అన్ ఆస్ట్రాలజర్. ఇందాక కూడా చెప్పారు కదా, మంచి జడ్జ్. మన జీవితం మనం సెట్ చేస్తాం, నాట్ ఓన్లీ ఒక జీవితం, వాళ్ళకి పుట్టిపోయే పిల్లల జీవితం కూడా, అది కూడా మా కర్మ మనం తీసుకుంటాం. సో మనము జాగ్రత్తగా ఈ 5 పాయింట్స్, వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ ఎనర్జీ లెవెల్స్, వాళ్ళ డిజైర్స్, ఇన్ని మ్యాచ్. ఫైనాన్షియల్ క్యాపబిలిటీస్, అమ్మాయికి జాబ్ చేస్తున్న, అబ్బాయి జాబ్ చేస్తున్నది, అమ్మాయి సడన్ గా ప్యాకేజ్ మారిపోతుంది. ఇద్దరు జాబ్ చేసేటప్పుడు 2.5, 3.5 లేదా 5.5 lakhs ప్యాకేజ్లు ఉంటారు, లేదా 10 lakhs ప్యాకేజ్లు ఉంటారు. సడన్ గా అమ్మాయి జంప్ చేస్తున్న, అమ్మాయి 18 lakhs ప్యాకేజ్ వస్తుంది, అబ్బాయి ఇంకా 12 lakhs ప్యాకేజ్ లో ఉన్నాడు. డిఫరెన్సియేషన్ వచ్చేస్తుంది పూర్తిగా. డిఫరెన్స్ అక్కడ వస్తున్నారు. చెప్పడమే, బాబు నన్ను అమ్మాయి కెరియర్ బాగుంది, నీ కెరియర్ ఇక్కడ కొంచెం తగ్గుముఖం ఉంది, సో నువ్వు అక్కడ బ్యాలెన్స్ చేసుకోను అన్న, నువ్వు జాగ్రత్తగా చూసుకో. అక్కడ ఇద్దరు కలిసి ఆల్ టుగెదర్ పూలింగ్, మొత్తం అంతా ఇంటికి పూల్ చేసుకోండి, ఇండివిజువల్ కాదు. నీది నాది అని కాదు, ఇది మనది, మన అనే కాన్సెప్ట్ వస్తే 99% ప్రాబ్లమ్స్ సాల్వ్. 99%. అండ్ మ్యాచింగ్ వైజ్ చూసుకుంటే కనుక నేనైతే కనుక ఇవే ఫాలో అవుతాను సార్. సింపుల్ మైండ్ సెట్ ఒకటే కాదు, బాడీ లెవెల్స్, ఎనర్జీ లెవెల్స్, డిజైర్స్, ఈ 3 కానీ బ్యాలెన్స్ చేస్తే మెడికల్ గా ఏమాత్రం చిన్న పెద్ద ఇష్యూలు ఉన్నా సెట్ చేసుకుంటే, ఎలాంటి మెడికల్ ప్రాబ్లం అయినా సరే నేచర్ లో సెట్ అయిపోతుంది. మనకి ఇదివరకు ఏమి ఇన్ని డయాగ్నోస్ సెంటర్ లేవు, ఏమీ లేవు. మనకి ఎలా చేసేవారు, చిన్న చిన్న ఇబ్బందులతో చేసేవారు. పిల్లలు పుట్టట్లేదు, ఇప్పుడు పీసీఓఎస్, ఈ ప్రాబ్లం, ఆ ప్రాబ్లం, లేదా ఇన్ఫెర్టిలిటీ, లేదా ఇంపార్టెంట్, ఇవన్నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. ముందు ఇండిపెండెంట్ గా మెడికల్ గా సెట్ చేసుకోండి, పెళ్లికి రెడీ చేయండి. ఏమైనా ప్రాబ్లం ఉంటే పెళ్లికి 2 ఏళ్లకు ముందు, 3 ఏళ్లకు ముందు, 23 ఏళ్ళు వచ్చాయి అనుకోండి, 20 ఏళ్ళు వచ్చాయి అనుకోండి, అప్పుడే జాతకం పట్టుకెళ్ళండి. బాబు నన్ను ఎప్పుడు పెళ్లి అవుతుంది, దీనికి ఏమైనా చేయించాలా, ముందు నుంచి రెడీ చేసుకోండి. అమ్మాయిని రెడీ చేయండి, అలాగే అబ్బాయిని కూడా రెడీ చేయండి. 90% ప్రాబ్లమ్స్ ఇక్కడ సాల్వ్ అయిపోతాయి. 10% అంటారా, ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇందాకలా వేరేమిటి సోషల్ సామాజిక చాలా మార్పులు వస్తాయి, దానివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. అది మనం ఏమీ చేయలేం, మనం ఇక్కడ కూర్చొని మనం ఏం చేయలేం ఇప్పుడు ఈ స్టేజ్ లో. బట్ అట్లీస్ట్ ఇవైతే మనం కౌన్సిల్ బిఫోర్ 20 years నుంచి 23 వాట్ ఎవర్ మ్యారేజ్ టైం ఏదనుకుంటే మనం 20 years నుంచి అబ్బాయిని అమ్మాయి తీసుకొని, బాబు దీన్ని ఏం చేస్తే బెటరు, వీళ్ళు ఎలా ఉంచితే బెటరు అని అక్కడి నుంచి వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్, అక్కడి నుంచి వాళ్ళ తాలూకా అన్ని, అంటే ఆధ్యాత్మికంగా అవనండి, మైండ్ సెట్ అవనివ్వండి, అదే ఫుడ్ లెవెల్స్ అనండి, ఎనర్జీ లెవెల్స్ అనండి, అన్ని చేస్తే 90% ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ అవుతుంది. 10% is a cause. That's it. Nothing more than that, which I see. Thank you, sir. Thank you very much. చాలా చాలా ధన్యవాదాలు. కొత్త లైట్ వేశారు.